హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇంకేముంది పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు. హాలిడేస్ ఇస్తే పిల్లలైతే కుదురుగుండరు కదా! బయటికెళ్దాం అని చెప్పి గోల చేశారు. సరే అని చెప్పి బయటికెళ్దాం అని చెప్పి ముగ్గురు 3 బండ్లు తీసుకున్నాం. వర్షినిని మొగరాయిలాగా పెంచాలనుకున్నాను. కానీ అదే పెద్ద మొగరాయిడయిపోయింది. చూడండి బైక్‌లో 2 చాలంటే 3 అన్నారు. సరే అని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గరికెళ్ళాము. వర్షిని ఆయిల్ కొట్టించుకుంది. ఈలోపు మా వోడైతే ఎంత పని చేశాడో చూడండి. వీడైతే పెట్రోల్ ట్యాంక్‌లో పెట్రోల్ ఉందా లేదా చెక్ దాని మూత తీసాడు. ఈలోపు ఏం చేశాడంటే మూతకి తాళం రివర్స్‌లో పెట్టాడనమాట. రివర్స్‌లో పెట్టి తీసాడు. ఇంక దానికి సెట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయితే బండిలో ఉంది. ఇంక దానికి ఎంత ట్రై చేస్తున్నా గాని ఆ మూత అయితే సెట్ అవ్వట్లేదు. ఇక చూడండి మా అందరికి పిచ్చ కోపమొచ్చింది. నీ వల్ల ఎనక్కి రివర్స్ అయ్యి ఇంటికెళ్ళిపోవాల్సొస్తదేమో ఈరోజు ఈ బండి ఎలా తీసుకెళ్ళాలిరా దీనికి మూత లేకుండా ఇంకా ఆయిల్ అంతా ఆవిరైపోద్దేమోనని చెప్పి అందరూ స్టార్ట్ చేసామా వాడైతే తిట్టకండి నేనేం చేశాను? అది మూత తీసాను జస్ట్ అంటాడు. ఎంత ట్రై చేసాడో వాడసలకి. ఇంక మేమందరం పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోయాము. ఇంక అందరూ ఇంక నవ్వుకుంటున్నాను. వీడి వల్ల ఇంక ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంక రివర్స్ ఎళ్ళిపోవడం అందరం అని జెప్పి, ఇంకా మా పెద్దోడొచ్చాడు. మా పెద్దోడొచ్చి వాడు కూడా చెక్ జేసాడు. వాడికి రాలేదు. వీడు ట్రై చేస్తున్నాడు. వాడు ట్రై చేసి మొత్తానికి ఎంత ట్రై చేసినా ఆ లాక్ అయితే బయటికి రావట్లేదు. వీళ్ళకి ఎలా తీయాలో అర్థం గాలేదు. ఇంక పక్కన ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఒక అన్నుంటే ఆ అన్నొచ్చేసాడనమాట. వచ్చేసి ఇంక దాన్ని ఎలా చేయాలో మమ్మల్ని చూసి చూసి పిల్లలు ఎంతసేపు ట్రై చేసినా అది రాకపోయేసరికి అతనొచ్చేసి ఇంక దాన్ని పెట్టేసాడనమాట. సెట్ చేసేసాడు. హమ్మయ్య! ఇంక సెట్ అయిపోయిందిరా! ఇంక తన వల్లనని జెప్పేసి అందరూ అప్పుడు నవ్వుకున్నామనమాట. ఇది గాని సెట్ కాకపోయినా నేను పిచ్చ తిట్లు తిట్టేవాళ్ళం. ఇవాళ ప్రోగ్రామ్ అంతా అయిపోయిందని జెప్పి. ఎట్లా గాడు మాకు టైంకొచ్చేసి తను హెల్ప్ చేశాడనమాట. ఇంక సెట్ చేసేసాడు. ఇంక అందరూ కలిసి థాంక్స్ అని చెప్పేసి ఫైనల్‌గా ఇంక బయలుదేరామనమాట. మా వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు గాని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.